ఒకే ఒక్క మాట దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతను కోపానికి గురి చేసింది. అదే బొద్దింక. ఇదే పదం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక భారీ మీమ్ యుద్ధానికి కారణమైంది. మరి కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? ఎవరు దీన్ని మొదలు పెట్టారు? సుప్రీంకోర్టు ఎందుకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మే నెలలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కేసులో విచారణ చేస్తుంది. అదే టైంకి ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఒక లాయర్ ప్రవర్తనపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓ లాయర్ తీరుపై ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో ప్రెజెంట్ భారీ చర్చకు కారణమైంది. సమాజంలో ఉపాధి ఎక్కడ దొరక్క, ఏ వృత్తిలోనూ స్థానం సంపాదించుకోలేక కొంతమంది యువకులు బొద్దింకల్లాగా తయారవుతున్నారని, వీళ్ళంతా మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారిపోయి గవర్నమెంట్ సిస్టమ్ పై దాడులు చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఇలాంటి పరాన్నజీవులు ఇప్పటికే సమాజంలో ఉన్నారని సీజే అన్నారు. ఈ మాటలు బయటికి రావడంతో దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని బొద్దింకలా పోలుస్తారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. ఇది నిజమైన రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక సెటరికల్ మూమెంట్. సోషల్ మీడియాని యూజ్ చేస్తున్న యువత ఏం చేశారంటే ఇన్స్టా, ఎక్స్, ఫేస్బుక్లలో ప్రతి చోట కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అనేక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. దీంతో ఆ పార్టీ మేనిఫెస్టో కూడా వైరల్ అయిపోయింది. మాది నిరుద్యోగ బొద్దింకల కూటమి, మేము ప్రొఫెషనల్గా బాధలు చెప్పుకుంటాం, ఉద్యోగం లేదు కానీ మీమ్స్ మాత్రం వేస్తాం. ఇలా దేశంలోని అనేక మంది యువత వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని కోపంలో కాకుండా ఫన్నీగా, సెటారికల్ గా చెప్పుకొచ్చారు. ఇది ఒక మేమ్ ట్రెండ్ మాత్రమే కాదు, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై యువతలో ఉన్న ఆవేదనను చెప్పే మూమెంట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకు అంత సెన్సిటివ్ అయిందంటే, భారతదేశంలో ఇప్పటికే లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా వెయిటింగ్ లో ఉన్నారు. ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్, ప్రైవేట్ జాబ్ స్ట్రగల్స్, ఇవన్నీ ఒక్క ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇదే టైంలో బొద్దింకలు అనే పదం చాలా మందికి అవమానంగా అనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఒకే ఒక్క ప్రశ్న వైరల్ గా మారిపోయింది. ఉద్యోగం లేకపోవడం యువత తప్ప? ఈ ఒక్క ప్రశ్న దేశాన్ని చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా దీనికి సంబంధించి వివాదం పెరగడంతో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వెంటనే విచారణ చేపట్టింది. దీంతో సీజీఐ చెప్పింది ఏంటంటే, తన దేశంలో నిజాయితీ గల నిరుద్యోగులకు ఏ మాట అనలేదని, నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి వచ్చి బ్లాక్ మెయిలింగ్ చేసే వ్యక్తుల గురించి ఈ మాట చెప్పుకొచ్చినట్టు ఆయన అన్నారు. దేశంలోని యువత దేశానికే మూలస్తంభం, నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండింగ్ లో ఉంది. సో మేమ్స్, రీల్స్, ఫేక్ ఎలక్షన్ పోస్టర్స్ ఇవన్నీ ఇంటర్నెట్ మొత్తాన్ని కవర్ చేశాయి. అనేక మంది యువత దీన్ని కోపంగా చూస్తే మరికొంతమంది డిజిటల్ ప్రొటెస్ట్ గా చూశారు. ఈ డిజిటల్ ప్రొటెస్ట్ నేపాల్లో జరిగిన జెన్జీ ప్రొటెస్ట్ లా అవుతుందని చాలా మంది వెయిట్ చేశారు. కానీ అలా ఏం జరగలేదు. నేపాల్లో సరైన సిస్టమ్ లేక అలాంటి ప్రొటెస్ట్ జరిగింది. ఇండియాలో సోషల్ మీడియాలో ఇలాంటి ప్రొటెస్ట్లు చాలానే ఉన్నాయి, కానీ రియాలిటీలో అలా ఏం చేయరు. ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్, ఈ స్టేట్మెంట్ ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. నీట్ పేపర్ ఇష్యూ కారణంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇలా చాలా వరకు ఛాన్స్ జరిగిన ప్రతిసారి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ సీజేపీని చాలా మంది ఫేక్ అంటూ రియాలిటీని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అన్ని పెద్ద పెద్ద పార్టీల దీనికి కూడా అధిక సంఖ్యలో ఫాలోవర్స్, వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా దేశాల నుంచి ఉండడం చెప్పుకోదగ్గ విషయం. పైగా దీన్ని స్టార్ట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి లింక్ ఉండే వ్యక్తి. పైగా దీన్ని అమెరికాలోని బోస్టన్ లో నుంచి ప్రారంభించారు. అమెరికాలో కూర్చొని ఇండియా గురించి ఏడుస్తున్నారు. మనకి చిచ్చులు పెట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ చేసేది ఇండియాలోకి వచ్చి చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మనకు అవసరమా? దీనికి సంబంధించిన అకౌంట్ ని ఎక్స్ లో విత్ హెల్ లో పెట్టారు, కానీ ఇన్స్టాగ్రామ్ లో దీని జోరు తగ్గడం. సీజేపీని చాలా మంది సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు. దానిలో జర్మన్ షెఫర్డ్ కూడా ఉన్నారు. ఆయన ఇతను ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. మనకు అవసరమా? ఇది కాక్రోచ్ జనతా పార్టీ అంటే. సోషల్ మీడియా కాలంలో ఒక్కొక్క మాట ఒక్క తోట లాంటిది. ఒకే మాట గంటల ఉద్యమాన్ని రేకెత్తిస్తుంది, అదే మాట ఉద్యమాన్ని ఆపేస్తుంది. ఎనీవే, కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. మనకు అవసరమా?